నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అలంపూర్ శాసనసభ్యులు విజయుడు. సవాల్కు ప్రతి సవాల్, ఆరా సంస్థ అధినేత మస్తాన్. క్రీడాకారులందరూ వేసవి శిక్షణ అనంతరం పూర్తి శ్రద్ధతో కొనసాగించాలి, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. ఎగ్జిట్ పోల్స్ పై నేతల సవాల్కు ప్రతి సవాల్. ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రియాంక ఆలా. క్షణికావేశంలో కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్. మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం. అనుమానాస్పద పరిస్థితుల్లో శవం లభ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. ఘనంగా హనుమాన్ జయంతోత్సవాలు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అలంపూర్ శాసనసభ్యులు విజయుడు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం గురించి కేసీఆర్ అనే పదం లేకుండా చెప్పడం అసాధ్యమని మాజీ సీఎం కేసీఆర్ ను కొనియాడారు. ఏపీలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారం చేపడుతుందని, అలా గనుక జరగకపోతే జీవితంలో మీడియా ముందుకు రాను అని ఆరా సంస్థ అధినేత మస్తాన్ సవాల్ చేసినట్టుగా సమాచారం. ఆరా సంస్థ జరిపిన సర్వే ఫలితాలు వైఎస్ పార్టీకి ఆరా మస్తాన్ చెప్పిన దానికన్నా తక్కువ వస్తే మీరు చేసిన సవాల్ను స్వీకరిస్తా అని, నా సర్వే ఫలితాలు నిజమైతే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని మూసివేస్తారని ప్రజలకు హామీ ఇస్తారా అని, అందుకు మీరు సిద్ధమేనా అంటూ ఆరా మస్తాన్ సవాల్ చేశారు. 18 సంవత్సరాలుగా సర్వే చేస్తున్నాను, ఏ ఒక్క సర్వే కూడా తప్పు అవ్వలేదు అని, మాది క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల బాలబాలికలకు పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ మినీ స్టేడియం నందు ఆదివారం నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించి పిల్లల ఆర్చరీ నైపుణ్యాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 675 మంది విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. To encourage your children to participate and flourish in sports. So the last I will want to congratulate our DYSO and his team, District Minority Welfare Officer and all other the district officer team who have taken this this summer camp very seriously. ఎగ్జిట్ పోల్ పైన ఎవరి వాదన వారు వినిపిస్తున్న నేతలు ఈసీని అడ్డం పెట్టుకుని కూటమి గెలవాలని చూస్తుందని, అందుకోసం ఈసీ కూటమి చెప్పినట్టు అన్ని నియమాలను మార్చిందని, పాత నియమాలు అమలు చేయాలని, అందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తామని సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదిలా ఉండగా నిన్నటి సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పైన, అందులో ప్రముఖంగా ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్స్ సర్వే పైన విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి గెలవకపోతే నాలుక కోసుకుంటాను మీడియా ముఖంగా తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోని ప్రగతి మైదానంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రియాంక ఆలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చేయబడి ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందడం జరిగింది. 2014 మార్చి 1 బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీ దేశంలో 29వ సరికొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఓ కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్ చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ ఈవీఎం గోడౌన్ వద్ద నిధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేష్ కమల్ నిన్న రాత్రి తండ్రిని బైక్ పై తీసుకెళ్లి గోడౌన్ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి 20,000 ఇవ్వాలని కొడుకు అడిగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్ లోనే మరణించాడు. మంగళగిరి పట్టణంలో భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 కేసులపైనే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మంగళగిరి అధికారులు తెలిపారు. అయితే వైసీపీ పార్టీకి చెందినదిగా సమాచారం. మీడియా రాకతో సెబ్ కార్యాలయం వద్ద నుండి వైసీపీ అనుచరులు జారుకున్నారు. విజయవాడ తారాపేటలో ఉన్న గౌట్ వైన్ షాప్ వద్ద అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక మగ శవం లభించింది. వయస్సు సుమారుగా 25 నుండి 35 ఉంటుందని పోలీసులు తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు విజయవాడ 1 టౌన్ సిఐ గారిని సంప్రదించాలని కోరారు. భారీగా గంజాయి పట్టుకున్న ఘటన పాల్వంచ టౌన్ లో చోటు చేసుకుంది. పాల్వంచ టౌన్ పోలీస్ సిబ్బంది పెట్రోల్ నిర్వహిస్తుండగా సి కాలనీ గేట్ వద్ద గల కార్ ట్రావెల్స్ షెడ్ల వద్ద ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ఉండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద గల 2 బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారుగా 30 కేజీలుగా ఉంటుందని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గన్నవరం మండలం దంగేరు గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ వారి ఆలయంలో జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకపల్లి స్వామినాయుడు దంపతులు, సత్యసాయి కృష్ణ దంపతులు పీటల మీద కూర్చొని పూజలు జరిపించారు. ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మర్యాదపూర్వకంగా దంగేరు గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇంటి వద్ద మా కార్యకర్తలందరినీ కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఈ కౌంటింగ్ 4వ తారీఖు కాబట్టి అందరూ సమన్వయంతో ఉండండి అని చెప్పడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొద్ది శృతి మించి అల్లర్లు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూసాం, మన జరిగిన ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇదే దంగేరు గ్రామంలో స్థానిక సూర్యప్రకాష్ గారి దగ్గరుండి మరి తెలుగుదేశం కార్యకర్తలను కొట్టించడం వీడియో హల్చల్ చేసింది. మరి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులందరూ కూడా ఈ క్రైమ్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నేను ముందే చెప్పాను, వీళ్ళకి క్రమశిక్షణ అవసరం వైసీపీ నేతలు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అలంపూరి శాసనసభ్యులు విజయుడు. సవాల్కు ప్రతి సవాల్, ఆరా సంస్థ అధినేత మస్తాన్. క్రీడాకారులందరూ వేసవి శిక్షణ అనంతరం పూర్తి శ్రద్ధతో కొనసాగించాలి, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా. ఎగ్జిట్ పోల్స్ పై నేతల సవాల్కు ప్రతి సవాల్.
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రియాంక ఆలా. క్షణికావేశంలో కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్. మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం. అనుమానాస్పద పరిస్థితుల్లో శవం లభ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. ఘనంగా హనుమాన్ జయంతోత్సవాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.